కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయగా టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. తిరిగి ఈ ఎన్నికల్లో పట్టు కొనసాగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే టీడీపీ పూర్వ వైభవం కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. ముందుగా నూజివీడు నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈయన మీద కూటమి నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్నారు. 2014లో పార్థసారథి వైసీపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుత బోడే ప్రసాద్పై 11,317 మెజారిటీతో గెలుపొందారు. కృష్ణా జిల్లాలో తిరుగులేని నాయకుడు. పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయన సొంతం అనే చెప్పాలి. అందుకే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు పార్టీలు వెనకాడవు. ఆయనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. రానున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలో నిలిచారు. మాస్ లీడర్ కొలుసు పార్థసారథికి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావుని ఓడించి 16,210 మెజారిటీతో గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో వీళ్ళ మధ్య మేకా వెంకట ప్రతాప్ అప్పారావు వర్సెస్ పార్థసారథి అన్నట్టుగా ఉంది. ఒకరు మాస్ హీరో అయితే మరొకరు సైలెంట్ హీరో. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నెగ్గింది. ఇక ఇప్పుడు కూడా వైసీపీ నెగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కైకలూరు నియోజకవర్గ విషయానికి వస్తే వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తుండగా కూటమి తరపున జనసేన నుంచి కామినేని శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. దూలం నాగేశ్వరరావు వైసీపీలో చేరి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణపై 9,357 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక కామినేని శ్రీనివాసరావు విషయానికి వస్తే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం అయిన తర్వాత చిరంజీవితో పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి కైకలూరు అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. కామినేని శ్రీనివాస్ ఏపీ బీజేపీ సభ్యుడు. ఆయన 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కైకలూరు నుంచి పోటీ చేసి వైసీపీకి చెందిన రాంప్రసాద్ ఉప్పల మీద గెలిచారు. ఆయన 2014 నుంచి మార్చి 2018 వరకు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేస్తున్నారు. అతను 2019 ఎన్నికల్లో 838 ఓట్ల తేడాతో యార్లగడ్డ వెంకట్రావును ఓడించి తిరిగి అదే నియోజకవర్గం నుంచి టీడీపీకి ప్రాతినిధ్యం వహించి తిరిగి ఎన్నికయ్యాడు. తరువాత వైసీపీలో చేరారు. అయితే ఇక్కడ టీడీపీకి వైసీపీకి మధ్య చాలా టఫ్ ఫైట్ జరగబోతోంది. అలాగే గెలవడానికి 50-50 ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు కూడా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. అయితే వైసీపీ గెలిచే సూచనలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ నుంచి కొడాలి నాని పోటీ బరిలోకి దిగుతుండగా టీడీపీ నుంచి వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు. మొదటిసారి నానిని ఓడించాలనే ఉద్దేశంతో టీడీపీ కొత్తగా రాముని బరిలోకి దించింది. అయితే ఇక్కడ మాత్రం గుడివాడ అంటే నాని అడ్డాగా పేరుంది. మరి రాము ఆ అడ్డాను పగలగొట్టి విజయం సాధిస్తాడా అనేది ప్రశ్నార్థకమే. ఇక్కడ ఎక్కువగా వైసీపీ వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక పెడన నియోజకవర్గానికి వస్తే ప్రస్తుతం ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన జోగి రమేష్ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 2019 అసెంబ్లీ ఎన్నికలలో పెడన నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి 7,839 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ పై విజయం సాధించారు. ఇక ఈ రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఉప్పలరాము బరిలోకి దిగారు. ఇక టీడీపీ నుంచి కాగిత కృష్ణ ప్రసాద్ నిలబడ్డారు. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. మచిలీపట్నంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా పేర్ని నాని ఉండగా రాబోయే ఎన్నికల్లో అతని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ నుంచి బరిలోకి కొత్తగా దిగాడు. టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నాడు. పేర్ని నాని కొల్లు రవీంద్ర మీద 5,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచే సూచనలు ఉన్నాయని సర్వే రిపోర్ట్ల ఆధారంగా తెలుస్తోంది. అవినిగడ్డలో వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు పోటీ చేస్తుండగా కూటమి తరపున జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగారు. అయితే ఇక్కడ కూటమి గెలిచే అవకాశం కనిపిస్తోంది. పామరులో ఎస్సీ అభ్యర్థి కైలి అనిల్ కుమార్ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ నుంచి బరిలోకి దిగారు. ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమారరాజా మొదటిసారిగా బరిలోకి దిగారు. అయితే నియోజకవర్గానికి వైసీపీ నేత చేసిన సేవల కారణంగా రాబోయే ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ మళ్లీ గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. పెనమలూరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేగా కొలుసు పార్థసారథి ఉండగా రాబోయే ఎన్నికల్లో జోగి రమేష్ వైసీపీ నుంచి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి బోడే ప్రసాద్ పోటీ చేస్తున్నాడు.
ఈ నియోజకవర్గం నుంచి జోగి రమేష్ మొదటిసారిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఉండగా, రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నల్లగట్ల స్వామిదాస్ పోటీ చేస్తున్నారు. అలాగే మొదటిసారిగా టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాస్ నిలబడ్డారు. ఈ ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండగా, రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం వైసీపీ నుంచి షేక్ ఆసిఫ్ అనే కొత్త అభ్యర్థి బరిలోకి దిగాడు. కూటమి తరపున బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఇదే మొదటిసారి. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా కనిపించబోతోంది. మళ్ళీ వైసీపీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విజయవాడ సెంట్రల్ నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేగా మల్లాది విష్ణు ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈయన స్థానం వైసీపీకి చెందిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేయబోతున్నారు. అయితే టీడీపీ నుంచి బొండా ఉమామహేశ్వరరావు ఈయన మీద బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో బొండా ఉమా 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ వచ్చే అవకాశం ఉందంటూ సర్వే రిపోర్ట్ల ఆధారంగా తెలుస్తోంది. విజయవాడ తూర్పు నుంచి టీడీపీకి చెందిన గద్దె రామ్మోహన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ బరిలోకి దిగారు. అయితే ఈ నియోజకవర్గం మీద ఈ నేతలిద్దరికీ మంచి పట్టుంది. అలాగే క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా వీళ్లకు బాగానే వర్కౌట్ అవుతాయి. అయితే ఇక్కడ ఏ పార్టీ అనేది కాకుండా గెలవడానికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మైలవరం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఉన్నారు. అయితే ఈయన రాబోయే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి సన్నాల తిరుపతిరావు రంగంలోకి దిగారు. అయితే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గత ఎన్నికల్లో దేవినేని ఉమా మీద 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాగే నియోజకవర్గం మీద మంచి పట్టు కూడా ఉండడంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మొండితోక జగన్మోహన్ రావు ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్న మొండితోక జగన్మోహన్ రావు మీద కూటమి తరపున తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. ఈమె 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుపై 10,881 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయితే నియోజకవర్గ అభివృద్ధి ఏమంత జరగకపోయేసరికి ఈసారి ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వే రిపోర్ట్స్ ఆధారంగా తెలుస్తోంది. జగ్గైపేటలో వైసీపీ పార్టీ నుంచి సామినేని ఉదయభాను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఈయనే బరిలోకి దిగుతున్నారు. అయితే కూటమి తరపున శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నిలబడ్డారు. 2019లో జరిగిన ఎన్నికల్లో సామినేని ఉదయభాను మీద 5,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలు గెలవడానికి 50-50 ఛాన్సెస్ మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది.